ఇది డిచ్పల్లి సిఎంసి సెంటర్లో కౌంటింగ్ సెంటర్కు ఉదయం నుండి వాళ్ళందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్స్ కానీ అటు సిబ్బంది కానీ వచ్చేసి ఆ విధుల్లో పాల్గొనడం జరిగింది. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. చూస్తుండండి మీ K6 కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్. ఓవర్ టు స్టూడియో. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు ఉదయం నుండే అందరూ కూడా బారులు తీరారు. ఏదైతే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలు నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించింది ఏదైతే నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, తర్వాత ఆర్మూరు, బోధన్, బాల్కొండ, జగిత్యాల, కొరుట్ల ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించింది అన్నీ కూడా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రంలోనే ఓట్ల లెక్కింపు అనేది జరుగుతూ ఉంది. కంప్లీట్గా మనం చూస్తున్నాం విజువల్స్లో. వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. పోలీసు అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సంబంధించిన ఏజెంట్స్ వాళ్ళకు సంబంధించిన వెహికల్ అక్కడ పార్కింగ్ పెట్టిన తర్వాత వాళ్ళందరూ కూడా వారి వారి ప్లేస్లకు వెళ్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఓవరాల్గా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడు సరిగ్గా 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. 8 గంటల నుండి 12 గంటలకు వరకే మనకు మ్యాక్సిమం ఫలితాలు బయటకు వస్తాయి. 3 గంటల వరకే కంప్లీట్గా క్లోజ్ అవుతుంది. దేశవ్యాప్తంగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క కౌంటింగ్ సెంటర్లోనే మొత్తము 17 లక్షల పైచిలకు ఓట్లు ఇందులో ఉన్నాయి. ఈ 17 లక్షల పైచిలకు ఓట్లలో మనకు ఇక్కడ కౌంటింగ్ సెంటర్లో అంటే పోల్ అయినవి మనకు కేవలము చూసినట్లయితే 17 లక్షల ఓట్లలో మనకు పోలైన ఓట్లు మనకు చూసినట్లయితే 71.92% పోలింగ్ నమోదైంది. కాబట్టి 12,26,133 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 7,414 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. 724 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఉదయం 7 గంటలకు ఇక్కడికి సర్వీస్ ఓట్లు కూడా అందుతాయి. నిన్ననే పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఇక్కడ తీసుకొచ్చి భద్రపరిచారు స్ట్రాంగ్ రూమ్లో. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ నుండి మళ్ళీ బయటికి తీసేసి ఒక్కొక్క రౌండ్లో ఈవీఎం కౌంటింగ్ ముగిసిన తర్వాత ర్యాండమైజేషన్గా 2 వీవీప్యాట్లలో స్లిప్లను లెక్కిస్తారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఏఆర్ఓలు ప్రతి రౌండ్కు రిజల్ట్స్ ప్రకటిస్తారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్కు అరగంట టైం పడుతుంది అని అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ పూర్తి కావడానికి దాదాపుగా 8 గంటలు పట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రతి టేబుల్ దగ్గర ఒక అభ్యర్థి తరఫున ఒక ఏజెంట్కు పాస్ ఇచ్చారు. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజరు, అసిస్టెంట్ సూపర్వైజర్తో పాటు మైక్రో అబ్జర్వర్ను కూడా ఏర్పాటు చేశారు. 25% రిజర్వ్ స్టాఫ్ను కూడా ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా 7 ఏఆర్ఓలు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు కౌంటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి కౌంటింగ్కు నేరుగా పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి హాల్లో 4-5 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు సిబ్బంది ఎవరు లోనికి సెల్ ఫోన్లను అనుమతించడం లేదు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బోధన్, నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూరు, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ నెల అంటే గత నెల 13న ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ జరగగా ఈవీఎంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఈ యొక్క కౌంటింగ్ హాల్లోనే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు అనేది 7 హాళ్లను ఏర్పాటు చేశారు. 7 స్ట్రాంగ్ రూమ్లలో ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ల పక్కకే ఈ యొక్క కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రంలో ఎక్కువగా నిజామాబాద్ అర్బన్, రూరల్ సెగ్మెంట్లకు సంబంధించిన 20 టేబుళ్ళు, మిగతా అన్నీ కూడా 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన 18 టేబుళ్లలో ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం 130 టేబుళ్ళు, పోస్టల్ సర్వీస్ల ఓట్ల కోసం మరో 10 టేబుళ్ళు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, జగిత్యాల, కొరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లుగా 15 రౌండ్లు, బాల్కొండ, బోధన్ 14 రౌండ్లు, ఆర్మూర్ కౌంటింగ్ 13 రౌండ్లో ముగుస్తుంది. ఓవరాల్గా ఈ యొక్క ప్రక్రియ మనం చూసినట్లయితే కౌంటింగ్ ప్రక్రియ అనేది ముగుస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఐడి కార్డులు పట్టుకొని రావడం జరిగింది. ఓవరాల్గా నిజామాబాద్ అర్బన్లో 20 టేబుళ్ళు 15 రౌండ్లు, నిజామాబాద్ రూరల్లో 20 టేబుళ్ళు 15 రౌండ్లు,
ఆర్మూర్లో 18 టేబుళ్ళు 13 రౌండ్లు, బాల్కొండలో 18 టేబుళ్ళు 14 రౌండ్లు, బోధన్ నియోజకవర్గంలో 18 టేబుళ్ళు 14 రౌండ్లు, కొరుట్ల నియోజకవర్గంలో 18 టేబుళ్ళు 15 రౌండ్లు, జగిత్యాల నియోజకవర్గంలో 18 టేబుళ్ళు 15 రౌండ్లు, పోస్టల్ ఓట్లు 10 టేబుళ్ళు ఏర్పాటు చేసి 2 రౌండ్లలో ఈ యొక్క ఓట్ల లెక్కింపు పూర్తి చేసే అవకాశం ఉంది. మనకి ఓవరాల్గా మనకి చూస్తూ ఉన్నాము. నిజామాబాద్ సంబంధించింది ఓట్ల లెక్కింపు అనేది ప్రక్రియ ఈ రకంగా ఉంది. ఓవరాల్గా మనకు మధ్యాహ్నం వరకే ఈ యొక్క కౌంటింగ్ అనేది రిజల్ట్స్ పూర్తి స్థాయిలో బయటకు వస్తాయి. ఈ నిజామాబాద్ డిచ్పల్లి సిఎంసి కళాశాలలో ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 3 అభ్యర్థుల మధ్యనే పోటీ జరిగింది. ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ జరిగింది. మనము బీజేపీకి సంబంధించిన ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ సంబంధించిన బాజిరెడ్డి గోవర్ధన్ K6 నిర్వహించిన సర్వేలో మాత్రము ఓవరాల్గా బీజేపీ మనకు నిజామాబాద్ అర్బను, బోధను, తర్వాత జగిత్యాల ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ సంబంధించింది ఎక్కువ శాతము నమోదైనట్టు మనకు తెలుస్తూ ఉంది. మిగతా ప్రాంతాలన్నీ కూడా బీజేపీకి నమోదైనట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇది అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా మొత్తము ఈ యొక్క ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. మనకు 700 మంది ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందిని ఏర్పాటు చేయగా 1000 మంది పోలీసులతో ఈ యొక్క పహరా అనేది కొనసాగుతుంది. ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, తర్వాత సర్వీస్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ప్రతి అరగంటకు ఒకసారి ఒక్కొక్క రౌండ్ ఫలితం పూర్తి చేస్తారు. ఆ రౌండ్ల వారీగా ఫలితాలను మనకు వెల్లడిస్తారు. మనము పోలీస్ భద్రత చూస్తూ ఉన్నాము. ఈ కౌంటింగ్ హాల్ చుట్టూ కూడా 144 సెక్షన్ విధించారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కొరుట్ల, జగిత్యాలు, తర్వాత ఇతర బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇక్కడే జరుగుతూ ఉంది. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం సపరేట్గా వాటర్ ఫెసిలిటీ అవి ఏర్పాటు చేశారు. ఫుడ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. పోలీసు చెకింగ్ తర్వాతనే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. క్షుణ్ణంగా జగిత్యాల సంబంధించిన సెల్ ఫోన్ కౌంటర్ సపరేట్గా ఏర్పాటు చేశారు. రెవెన్యూ స్టాఫ్ అక్కడ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. 2 రెవెన్యూ స్టాఫ్ను పెట్టేసి ఆ సెల్ ఫోన్లకు సంబంధించిన అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళకి వెంబటనే ఆ రిసిప్ట్ కూడా ఇస్తున్నారు. ఆ రిసిప్ట్లో అక్కడ రెవెన్యూ సంబంధించిన స్టాఫ్ ఏదైతే ఉందో ఆ స్టాఫ్ సంబంధించింది అక్కడ పెట్టేసి కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే జగిత్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు స్పెషల్గా అక్కడ కౌంటర్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ సెల్ ఫోన్లో రిసీవ్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. మనం చూస్తున్నాం విజువల్స్లో మున్సిపల్ ఆధ్వర్యంలో ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్న మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డ్స్ ఉంటేనే లోపలికి అనుమతించడం జరుగుతుంది. ట్యాంకర్ ఫెసిలిటీ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. పోలీస్ ఐడి కార్డ్స్ పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో కౌంటింగ్ సిబ్బందికి అక్కడ చెకింగ్ చేసిన తర్వాతనే వాళ్ళకి సంబంధించిన వేలో వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో అది కౌంటింగ్ సెంటర్. అది మొత్తం కూడా పైన కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. టాప్ పైన చుట్టూ కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పోలీస్ అధికారులు కంప్లీట్గా
ట్రాఫిక్ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా వాళ్ళు అంటే గైడెన్స్ చేస్తూ ఉన్నారు వాహనదారులకు. ఇక్కడ ఏర్పాటు చేసాం, మీకు ఇక్కడికి వెళ్ళేసి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని వెహికల్ పార్కింగ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఎస్సీ ట్రాన్స్కో ఎస్సీ గారు వచ్చారు, ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. ట్రాన్స్కో ఎస్సీ గారు ఎలక్ట్రిసిటీ ఆఫీసరు. వాళ్ళని 24 గంటలు నిరంతరంగా ఇక్కడ విద్యుత్ సరఫరాకు విద్యుత్ అధికారులు ఏర్పాటు చేస్తారు. విధులని విద్యుత్ సంబంధించిన అధికారులు మనం చూస్తున్నాం. ఇక్కడ కౌంటింగ్ ఏజెంట్ సంబంధించింది సపరేట్ ఏర్పాటు చేస్తారు. అక్కడ చూసి అక్కడ మొబైల్ ఫోన్స్ ఉంటే మళ్ళీ వాళ్ళని తిరిగి పంపిస్తున్నారు. మొబైల్ ఫోన్స్ అక్కడ డిపాజిట్ చేసుకొని రావాలని చెప్పేసి వాళ్ళు సూచిస్తున్నారు. తీసుకుపోయి మరి